హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము మీకు పూర్తిగా క్రికెట్ ఎల్బిడబ్ల్యూ గురించి చెప్పబోతున్నాం. లెగ్ బిఫోర్ వికెట్. అసలు ఎల్బిడబ్ల్యూ ఎందుకు వచ్చింది ఈజీగా మనం గెస్ చేయొచ్చు. అదేంటంటే ఒకప్పుడు దాదాపు 150-170 ఏళ్ల క్రితం క్రికెట్ ఆడేటప్పుడు తమ వికెట్ను కాపాడుకోవడం కోసం కాలును అడ్డంగా తీసుకొచ్చి స్టంప్స్కి పెట్టేసేవాళ్ళు. బాల్ వచ్చి కాలుకు తగిలి స్టంప్స్కు తగలకుండా అలా బ్యాట్స్మెన్ తన వికెట్ను కాపాడుకుంటూ ఉండేవాడు. ఇది అన్ఫెయిర్గా కనిపించింది. ఎంతసేపు బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడు, ఏమైనా కాస్త టిపికల్ బాల్ వచ్చిందంటే తన శరీరాన్ని కానీ ప్యాడ్ని కానీ అడ్డంగా పెట్టేసేవాళ్ళు. ఇదంతా గమనించి అంపైర్స్ అలాగే క్రికెట్ నిర్వాహకులు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాలి అనుకున్నారు. అప్పుడు ఎల్బిడబ్ల్యూ వచ్చింది. ఇక ఎల్బిడబ్ల్యూ మీద రకరకాల రూల్స్ వస్తూ యాడ్ అవుతూ మారుతూ వచ్చింది. 1932లో కాస్త ఎల్బిడబ్ల్యూకు సంబంధించిన నియమాలను తయారు చేశారు. ఇక 70s వచ్చేసరికి అత్యంత బలమైన నియమాలను ఎల్బిడబ్ల్యూ కోసం తయారు చేశారు. ప్రస్తుతం డిఆర్ఎస్ సిస్టమ్ను వాడుతున్నారు, మీ అందరికీ తెలుసు. ఇక ఎల్బిడబ్ల్యూ గురించి మనం మాట్లాడుకుందాం. పూర్తి నియమాలేమిటి, ఎప్పుడు ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇస్తారు, ఎప్పుడు అవుట్ ఇవ్వరు, అదొకసారి చూద్దాం. అయితే ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇవ్వాలా వద్దా అది అంపైర్ నిర్ణయించుకునే ముందు రెండు జరగాలి, ఖచ్చితంగా జరగాలి. అదేంటంటే ఆ బాల్ నో బాల్ అయి ఉండకూడదు. బాల్ నో బాల్ గనక అయ్యిందంటే అసలు ఎల్బిడబ్ల్యూ రివ్యూ కూడా చేయడం అంపైర్. రెండో విషయం, ఖచ్చితంగా ఫీల్డింగ్ టీం ఉంటుంది కదా, అప్పీల్ చేయాలి. బాల్ వెళ్ళి బ్యాట్స్మెన్ ప్యాడ్స్కి కానీ శరీరానికి కానీ తగిలిందంటే వెంటనే అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అసలు అది ఎల్బిడబ్ల్యూఆ కాదా ఇవన్నీ బౌలర్ ఆలోచించాల్సిన అవసరం లేదు, కీపర్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అప్పీల్ అయితే చేయాలి. అప్పీల్ చేశాక మాత్రమే అంపైర్ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అప్పీల్ చేయకపోతే ఎల్బిడబ్ల్యూ గురించి అంపైర్ ఆలోచించకూడదు. అది రూల్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెప్పబోయే ఎల్బిడబ్ల్యూ రూల్స్ అన్నీ కూడా క్రికెట్ లాస్లో రూల్ నంబర్ 36లో ఉంటుంది. 36.1, 36.1.1 ఇలా ఉంటాయి. దానికి సంబంధించిన సబ్ రూల్స్ అన్నీ కూడా. ఎల్బిడబ్ల్యూను తెలుసుకునే ముందు మరో పాయింట్ కూడా తెలుసుకోవాలి. ఈ పిక్చర్లో కనుక మీరు చూస్తే స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న స్టంప్స్ అలాగే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న స్టంప్స్ వాటిని కలుపుతూ లైన్స్ మేం గీసాం, చూస్తున్నారు కదా. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న వికెట్స్ను నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న వికెట్స్ను కలుపుతూ మధ్యలో భాగం కనిపిస్తోంది కదా, దాన్ని లైన్ అని పిలవాలి క్రికెట్ పరిభాషలో. ఇక రెండో పాయింట్, ఈ స్టంప్స్ కూడా చూసుకోండి. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న స్టంప్స్ ఆఫ్ స్టంప్, మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎల్బిడబ్ల్యూ డిసైడ్ చేయడానికి చాలా ముఖ్యమైన పాయింట్. ఆఫ్ స్టంప్, మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు అని ఊహించుకోండి, అలాగే మేము మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, ఓకేనా. డిఆర్ఎస్ సిస్టంలో కనుక మీరు చూస్తే క్రికెట్ చూసేటప్పుడు 3 పదాలు మీకు కనిపిస్తుంటాయి. ఒకటి పిచ్చింగ్, రెండోది ఇంపాక్ట్, 3 వికెట్స్, అంతే కదా. ఫస్ట్ పిచ్చింగ్ అంటే ఏంటో చూద్దాం. బౌలర్ బాల్ వేశాక బాల్ వెళ్ళి పిచ్లో ఏ ప్రాంతాన్ని తగిలింది, ఎక్కడ బాల్ వెళ్ళి ల్యాండ్ అయింది, అది పిచ్చింగ్ అనమాట. పిచ్చింగ్ అనే పదం పిచ్ నుంచి వచ్చింది. అదిగో అక్కడ బాల్ పిచ్చింగ్ అయ్యింది అని చెప్పాలి, ఓకేనా. అంపైర్ అందుకే ప్రతి బాల్ని ఎక్కడ ల్యాండ్ అవుతుందో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. బాల్ ఎక్కడ ల్యాండ్ అవ్వచ్చండి, ఇదిగో ఈ 3 ప్లేసెస్లో ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు, అవునా. మొట్టమొదటిది ఆఫ్ స్టంప్కి అవతలి భాగంలో, అంటే అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. రెండోది లైన్ మీద, అంటే ఏంటి, ఈ మధ్య భాగంలో కూడా బాల్ ల్యాండ్ అవ్వచ్చు. ఇక మూడో పాయింట్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్. లెగ్ స్టంప్కి అవతలి భాగంలో కూడా బాల్ ల్యాండ్ అవ్వచ్చు కదా. అయితే లెగ్ స్టంప్కి అవుట్ సైడ్ గనక బాల్ ల్యాండ్ అయ్యిందంటే, అంటే ఈ ప్రాంతంలో, ఎల్బిడబ్ల్యూ కిందికి రాదు. ఇక్కడ గనక బాల్ ల్యాండ్ అయ్యి ప్యాడ్కి తగిలిందనుకోండి వెళ్ళి, అంపైర్ అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు, బాల్ లెగ్ స్టంప్ అవతల వెళ్ళి ల్యాండ్ అయింది కాబట్టి. ఇది మొట్టమొదటి రూల్ ఎల్బిడబ్ల్యూలో. సో పిచ్చింగ్ అనేది అవుట్ సైడ్ లెగ్ స్టంప్ జరిగింది కాబట్టి ఎల్బిడబ్ల్యూ కిందికి రాదు. రెండో పాయింట్, బాల్ ఎల్బిడబ్ల్యూ అయ్యిందా లేదా చెక్ చేయాలంటే ఖచ్చితంగా బాల్ ఈ లైన్ మీద కానీ లేదా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఈ ప్రాంతంలో కానీ ల్యాండ్ అయ్యి ఉండాలి.
అందుకే డిఆర్ఎస్ సిస్టంలో పిచ్చింగ్ అన్నప్పుడు ఈ లైన్ మీద ఏమన్నా ల్యాండ్ అయిందా లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీద ల్యాండ్ అయిందా లేదా చూస్తారు. ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడ ల్యాండ్ అయినా సరే నెక్స్ట్ స్టెప్కి వెళతారు. తర్వాత ప్యాడ్కి వెళ్ళి తగిలిందనుకోండి, ఇక్కడ ఊహ అనేది పిక్చర్లోకి వస్తుంది. అంపైర్ ఊహించుకోవాలి. ఏం ఊహించుకోవాలంటే బాల్ పిచ్చింగ్ అయింది, ఆ తర్వాత వెళ్ళి బ్యాట్స్మెన్ శరీరానికి కానీ ప్యాడ్కి కానీ తగిలింది, బ్యాట్స్మెన్ శరీరం కానీ ప్యాడ్ కానీ స్టంప్స్కి అడ్డంగా లేకపోతే బాల్ ఖచ్చితంగా వికెట్స్కు తగిలి ఉండేది అని అంపైర్ ఊహించుకోవాలి. అంటే బాల్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది అన్నది అంపైర్ ఆలోచించాలి. వికెట్స్కి గనక తగిలితే అప్పుడు ఎల్బిడబ్ల్యూ అవుట్ అని చెప్పి ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం దీనికి హ్యాక్ అయ్యి అని చెప్పి ఒక టెక్నాలజీ కూడా వాడుతున్నారు డిఆర్ఎస్ సిస్టంలో. రెండోది ఇంపాక్ట్ గురించి చూద్దాం. ఏంటి అంటే బాల్ వెళ్ళి ప్యాడ్కి తగిలిందా లేదా, బాడీ పార్ట్స్కి తగిలిందా లేదా, ఎక్కడైనా అవును తగిలింది అనుకోండి. ఎలా తగిలింది ఏమిటి అంటారా? అదే ఇంపార్టెంట్. నెంబర్ 1, డైరెక్ట్గా వెళ్ళి బాల్ ప్యాడ్కి తగిలిందా. నెంబర్ 2, బాల్ ప్యాడ్కి తగిలి బ్యాట్కి తగిలిందా. నెంబర్ 3, బాల్ బ్యాట్కి తగిలి ఆ తర్వాత ప్యాడ్కి తగిలిందా. ఈ 3 కేసెస్లో ఏదైనా జరగవచ్చు కదా. బ్యాట్స్మెన్ డిఫెన్స్ ఆడతాడు, బాల్ నాపడానికి ట్రై చేస్తాడు, షాట్ ఆడడానికి ట్రై చేస్తాడు. ఈ 3లో ఏదైనా జరగవచ్చు కదా. ఈ 3లో ఏదైనా జరిగితేనే ఎల్బిడబ్ల్యూ గురించి ఆలోచిస్తారు. అయితే ఈ 3 కేసెస్లో థర్డ్ కేసు ఉంది కదా, అంటే లాస్ట్ కేసు, బ్యాట్కి గనక బాల్ ఫస్ట్ తగిలి ఆ తర్వాత ప్యాడ్కి తగిలిందనుకోండి, ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అసలు ఎల్బిడబ్ల్యూ గురించి ఆలోచించాలంటే ఫస్ట్ బాల్ వెళ్ళి డైరెక్ట్గా ప్యాడ్కి తగలాలి, లేదా ప్యాడ్కి తగిలి బ్యాట్కి తగిలినా పర్వాలేదు, బట్ ఫస్ట్ మాత్రం ప్యాడ్కి తగలాలి లేదా శరీరానికి తగలాలి. అప్పుడు మాత్రమే ఎల్బిడబ్ల్యూ గురించి ఆలోచిస్తారు. ఈ 2 కేసెస్లో ఆలోచిస్తారు, ఫస్ట్ 2 కేసెస్లో. థర్డ్ కేసులో అవుట్ ఇవ్వకూడదు. మీలో కొందరికి డౌట్ వస్తూ ఉంటుంది, ప్యాడ్కి తగిలింది రైట్ ప్యాడ్కి తగలాలా లెఫ్ట్ ప్యాడ్కి తగలాలా. ఏ ప్యాడ్కి తగిలినా పర్వాలేదు, ఎల్బిడబ్ల్యూ అవుట్ కింద ఆలోచిస్తారు. లెఫ్ట్ ప్యాడ్కే తగలాలి లేకపోతే రైట్ ప్యాడ్కే తగలాలి ఆ రూల్ ఏమీ లేదు ఎల్బిడబ్ల్యూ రూల్స్లో. ఏ ప్యాడ్కి తగిలినా పర్వాలేదు. వికెట్స్కి లెగ్ అడ్డం పెట్టాడా లేదా, లేదా వికెట్స్కి శరీరాన్ని అడ్డం పెట్టాడా లేదా, అంతే. ఓకే, ఇక తర్వాత పాయింట్ వికెట్స్. ఇది ఆల్రెడీ చెప్పాం కదా, బాల్ ప్యాడ్కి తగిలింది, ఒకవేళ బ్యాట్స్మెన్ కనుక లేకపోతే అక్కడ ల్యాండ్ అయిన బాల్ స్టంప్స్కి తగిలి ఉండేదా లేదా, ఇది అంపైర్ ఆలోచిస్తాడు. బ్యాట్స్మెన్ కనుక అక్కడ లేకపోతే బాల్ వెళ్ళి ఖచ్చితంగా స్టంప్స్కి తగిలి ఉండేది అని అంపైర్ అనుకున్నాడు అనుకోండి, అప్పుడు అది ఎల్బిడబ్ల్యూగా అవుట్ ఇస్తాడు. మళ్ళీ మీలో కొందరికి డౌట్ వస్తుంది, 3 స్టంప్స్ ఉన్నాయి కదా, ఏ స్టంప్కి తగిలి ఉండాలి. టీవీలో ఏమిటేమిటో వీడియోలు చూపిస్తుంటాడు, హాఫ్ స్టంప్కి తగలాలా, లెగ్గా, మిడిల్ స్టంపా, ఏ స్టంప్కి తగిలినా పర్వాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెప్పిన పాయింట్లో పిచ్చింగ్ అని చెప్పాం కదా, పిచ్చింగ్ మాత్రం ఖచ్చితంగా లైన్ మీద అయినా పిచ్ అవ్వాలి లేదా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అయినా పిచ్ అవ్వాలి. ఓకే, అలాగే ప్యాడ్కి తగిలేటప్పుడు ఫస్ట్ ప్యాడ్కి తగలాలి డైరెక్ట్గా, లేదా ప్యాడ్కి తగిలి బ్యాట్కి తగిలినా పర్వాలేదు. ఈ కేసెస్లో కూడా ఎల్బిడబ్ల్యూ గురించి ఆలోచిస్తారు. అలాగే వికెట్స్కి తగిలేటప్పుడు అంటే అంపైర్ ఊహించుకుంటుంటే 3 వికెట్స్లో ఏ వికెట్కి తగిలినా పర్వాలేదు. ఓకే, ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇస్తారు. ఇక్కడ మరో కండిషన్ దాగి ఉంది, అత్యంత ముఖ్యమైన కండిషన్. ఈ పాయింటే చాలామందికి అర్థం కాదు ఎల్బిడబ్ల్యూ విషయంలో. చాలాసార్లు అంపైర్స్ కూడా ఈ విషయంలో వివాదాస్పదం అవుతూ ఉంటారు, ముఖ్యంగా టెస్ట్ మ్యాచెస్లో. ఎక్స్ట్రా కండిషన్ ఇది. అదేంటంటే బాల్ ల్యాండ్ అయింది, ఈ 2 కేసెస్ ఏదైనా జరగవచ్చు కదా. నెంబర్ 1, బ్యాట్స్మెన్ ఖచ్చితంగా జెన్యున్గా ఒక షాట్ కోసం ట్రై చేసి ఉంటాడు. అది డిఫెన్స్ అయినా కానివ్వండి, డిఫెన్స్తో బాల్ ఆపడానికైనా ట్రై చేశాడు, స్క్వేర్ కట్ అయినా కొట్టడానికి ట్రై చేశాడు, హుక్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, పుల్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, ఏమైనా ట్రై చేసి ఉండొచ్చు. జెన్యున్గా షాట్ అటెంప్ట్ చేశాడు. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి, బ్యాట్స్మెన్ షాట్ కొట్టడానికి ట్రై చేయలేదు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచెస్లో కనుక మీరు గమనిస్తే బ్యాట్స్మెన్ ప్యాడ్ని తీసుకొచ్చి డైరెక్ట్గా బాల్కి అడ్డం పెట్టేస్తుంటాడు, మీరు గమనించే ఉంటారు కదా. అలాగే ప్యాడ్ని అడ్డం పెట్టినా పెట్టకపోయినా ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే బ్యాట్స్మెన్ బ్యాట్ని గాల్లోకి లేపి వదిలేస్తారు బాల్ని. బాల్ వచ్చి తన శరీరానికి కానీ ప్యాడ్కి కానీ తగులుతుంది, పట్టించుకోడు బ్యాట్స్మెన్, బట్ బ్యాట్ని గాల్లోకి లేపుతారు, ఆడరు షాట్ని. ఇది కూడా మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. సో ఈ 2 కేసెస్లో ఏదైనా జరగవచ్చు, అవునా.
ఇక్కడే ఉంది తమాషా. ఫస్ట్ కేస్ చూడండి. బ్యాట్స్మెన్ జెన్యుయిన్గా షాట్ ఆడడానికి ట్రై చేశాడు అనుకోండి. అప్పుడు ఆ షాట్ ఆడడంలో భాగంగా షాట్ కోసం అని చెప్పి అతని లెగ్, ముఖ్యంగా ఫ్రంట్ లెగ్ ఉంది. ఏది? లెఫ్ట్ లెగ్. అంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి లెఫ్ట్ లెగ్. ఫ్రంట్ లెగ్ కనుక ముందరికి వచ్చేసింది అనుకోండి, అంటే ఈ లైన్ మధ్యలోకి కానీ లేదా ఆఫ్ స్టంప్ ఉంది కదా ఈ పార్ట్లోకి కానీ, ఆఫ్ స్టంప్ అవతలికి కానీ అతని ఫ్రంట్ లెగ్ వెళ్ళింది అనుకోండి. ఎందుకు వెళ్ళింది? షాట్ ఆడడం కోసం ట్రై చేశాడు. అలాంటి సందర్భంలో వెళ్ళింది అనుకోండి, అప్పుడు చూస్తాడు ఎంపైర్ నిజంగానే షాట్ ఆడడానికి ట్రై చేశాడు. అప్పుడు బాల్ గనక వెళ్ళి ప్యాడ్ని తగిలింది అనుకోండి. ఎక్కడ ప్యాడ్ని తగులుతుంది? ఆఫ్ స్టంప్కి కాలు అవతలికి వెళితే అక్కడ తగులుతుంది, లేదా ఈ లైన్ మధ్యలో గనక లెగ్ ఉంటే అక్కడైనా తగులుతుంది. ఆ సందర్భంలో నాట్అవుట్ ఇస్తారు. ఎందుకు? జెన్యుయిన్గా షాట్ ఆడడానికి ట్రై చేశాడు. ఆ షాట్లో భాగంగా లెగ్ మూవ్ అయింది. ఆ లెగ్ మూవ్ అవ్వడం వల్ల బాల్ వచ్చి లెగ్కి తగిలింది కాబట్టి నాట్అవుట్గా ప్రకటిస్తాడు. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ రూల్ అయితే ఇది. ఇక రెండో రూల్ చూడండి. బ్యాట్స్మెన్ షాట్ ఆడడానికి ప్రయత్నించలేదు. ఆ టైంలో బ్యాట్స్మెన్కి రిస్క్ పెరుగుతుంది. అంటే ఏమిటి? షాట్ ఆడడానికి ట్రై చేయకుండా జస్ట్ లెగ్ని అలా స్ట్రెచ్ చేసి ఉంటాడు, లేదా బ్యాట్ని గాల్లోకి లేపుంటాడు. ఆ టైంలో బాల్ వచ్చి ప్యాడ్కి తగిలింది అనుకోండి, అప్పుడు అంపైర్ ఆలోచిస్తాడు, ఓహో ఇతడు షాట్ ఆడడానికి ట్రై చేయలేదు, ప్యాడ్ని అడ్డంగా పెట్టాడు, లేకపోతే బ్యాట్ని గాల్లోకి లేపాడు. ఆ సందర్భంలో వచ్చి బాల్ ప్యాడ్కి తగిలింది. ప్యాడ్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా వికెట్స్కి తగిలి ఉండేది. కాబట్టి నేను ఇతనికి అవుట్ ఇస్తున్నాను అంటాడు ఎంపైర్. ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు బాల్ ల్యాండ్ అవ్వలేదనుకోండి, అంటే ఫుల్ టాస్ బాల్ వచ్చింది, మరి దాని పరిస్థితి ఏంటి? ఫుల్ టాస్ బాల్ని కూడా ఎంపైర్ ఎలా ఆలోచిస్తాడంటే, ఫుల్ టాస్ బాల్ అయినా ఎక్కడో ఒక దగ్గర అయితే ల్యాండ్ అవుతుంది కదా, డైరెక్ట్గా బ్యాట్ మీదకి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ బ్యాట్స్మెన్ లేడనుకోండి, ఎక్కడ ల్యాండ్ అవుతుందో చూస్తాడు. లెగ్ వికెట్కి అవతల వైపా, లైన్ మీదనా, లేకపోతే ఆఫ్ వికెట్కి అవతల వైపా, ఈ మూడు చూస్తాడు ఎంపైర్. ఆలోచిస్తాడు. ఫుల్ టాస్ బాల్ని కూడా ఆలోచించి అలా డిసిషన్ తీసుకుంటాడు. ఈవెన్ ఫుల్ టాస్ బాల్ అయినా కానీ లెగ్ సైడ్ కనుక వెళ్ళిందనుకోండి, ఎల్బిడబ్ల్యూ గురించి ఆలోచించారు. లైన్ మీద కానీ లేకపోతే ఆఫ్ వికెట్కి అవతల వైపు కానీ ఉంటే, ఆఫ్ స్టంప్కి అవతల వైపు కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎల్బిడబ్ల్యూగా ప్రకటించే అవకాశం ఉంటుంది. మరో క్వశ్చన్, బ్యాట్స్మెన్ స్విచ్చింగ్ చేశాడు అనుకోండి. స్విచ్చింగ్ అంటే ఏంటి? ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, బౌలర్ పరిగెత్తుకుంటూ వస్తే నిల్చొని ఉంటాడు. బౌలర్ ఎగ్జాక్ట్గా బాల్ రిలీజ్ చేసే టైంలో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాస్త తన స్టాండ్ని మార్చుకొని సడన్గా లెఫ్ట్ సైడ్ తిరిగి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఆడినట్టు స్ట్రోక్ ఆడతాడు. అలా స్ట్రోక్ ఆడి 6లు 4లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే, మామూలుగా ఇప్పటివరకు మేము మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిందంతా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గురించి. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు అనుకోండి, జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతూ ఉంటే లెగ్ వికెట్ కాస్త ఆఫ్ వికెట్ అవుతుంది, ఆఫ్ వికెట్ కాస్త లెగ్ వికెట్ అవుతుంది ఎల్బిడబ్ల్యూ ఆలోచించేటప్పుడు. మరి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సడన్గా తన స్టాండ్ మార్చుకొని లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని షాట్ కొడితే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎల్బిడబ్ల్యూ అయితే ఏం చేయాలి అంటే, అప్పుడు రూల్ ఏం చెప్తోందంటే, బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఎలా నిలబడి ఉన్నాడు బ్యాట్స్మెన్, రైట్ సైడా లెఫ్ట్ సైడా, దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి అని చెప్తోంది ఎల్బిడబ్ల్యూ రూల్. మధ్యలో స్విచ్ చేసుకున్నాడు అనుకోండి సడన్గా, దాన్ని పట్టించుకోవద్దు అని చెప్తోంది ఎల్బిడబ్ల్యూ రూల్. ఇక మరో పాయింట్, మీలో కొందరికి డౌట్ వస్తుంది, ప్యాడ్కే తగలాలా, ఇంకెక్కడైనా తగలొచ్చా? ఎక్కడైనా తగలొచ్చు బాల్. వికెట్స్కి శరీరం అడ్డం వచ్చిందంటే చాలు, అంతెందుకు తలకు కూడా తగలొచ్చు. తలకెలా తగులుతుంది అంటారా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్, అందులో సచిన్ టెండూల్కర్ బౌన్సర్ వస్తోందేమో అనుకొని మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు స్పీడ్గా, బాల్ బౌన్స్ అవగానే. కానీ ఆశ్చర్యం ఏంటంటే అది బౌన్సర్ కాదు, సరిగ్గా వచ్చి సచిన్ టెండూల్కర్ హెల్మెట్కి తగిలింది, కింద కూర్చున్నాడు కాబట్టి. కానీ ఆ టైంలో హెల్మెట్ ఎగ్జాక్ట్గా వికెట్స్కి అడ్డంగా ఉంది, దాన్ని అవుట్గా ప్రకటించాడు అంపైర్. ఆ టైంలో కాస్త గోల్ అయింది, కానీ ఎల్బిడబ్ల్యూ రూల్స్ ప్రకారం అది కరెక్ట్. ఆ టైంలో సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ చాలామంది ఎల్బిడబ్ల్యూ అనేది పీకే అండరా,
హెచ్బిడబ్ల్యూ అని పెట్టండి, అంటే హెల్మెట్ బిఫోర్ వికెట్ అని, లేకపోతే షోల్డర్ బిఫోర్ వికెట్ అని ఇలా పెట్టండి. ఏమిటి ఎల్బిడబ్ల్యూ అని చెప్పి చాలామంది అసహనాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎల్బిడబ్ల్యూ రూల్స్ ప్రకారం అయితే అది కరెక్ట్. ఇక మరో పాయింట్ ఏంటంటే సచిన్ టెండూల్కరే చాలా సందర్భాలలో నాట్అవుట్గా ఉన్నా సరే ఎల్బిడబ్ల్యూలో అవుట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ముఖ్యంగా స్టీవ్ బక్నర్ సచిన్ టెండూల్కర్ని చాలా సందర్భాలలో నాట్అవుట్ అయినా సరే అవుట్ ఇచ్చాడు. ఇప్పుడు మేము మీకు చెప్పిన కండిషన్స్ ఉన్నాయి కదా, బాల్ లెగ్ సైడ్ ల్యాండ్ అయినా సరే సచిన్ టెండూల్కర్కి అవుట్ ఇచ్చాడు స్టీవ్ బక్నర్ కొన్నిసార్లు. వికెట్స్ మిస్సింగ్ ఉన్నా సరే ఒక్కోసారి డైరెక్ట్గా అవుట్ ఇచ్చేశాడు స్టీవ్ బక్నర్. ఒక్కోసారి సచిన్ టెండూల్కర్కి బ్యాట్కి బాల్ తగిలి ఆ తర్వాత ప్యాడ్కి తగిలినా సరే కొన్నిసార్లు అవుట్ ఇచ్చాడు. ఇలా చాలాసార్లు వివాదాస్పదం అవుతూ ఉంటుంది ఎల్బిడబ్ల్యూ. కాకపోతే ఈ మధ్య డిఆర్ఎస్ సిస్టమ్ రావడం వల్ల కాస్త ఎర్రర్ తగ్గింది. అయినా కానీ రివ్యూకి వెళ్తే ఒకే ఒక్క రివ్యూ, ప్రతి ఇన్నింగ్స్కి ఒక్క రివ్యూ మాత్రమే ఉండడం వల్ల చాలా సందర్భాలలో బ్యాట్స్మెన్ నాట్అవుట్ అయినప్పటికీ అవుట్ ఇవ్వడం, అవుట్ అయినా నాట్అవుట్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎల్బిడబ్ల్యూలో. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎంపైర్స్కి నిజంగా ఎల్బిడబ్ల్యూ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినా సరే ఇక మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందే మేము చెప్పాం, శరీర భాగంలో ఎక్కడ తగిలినా సరే ఎల్బిడబ్ల్యూ కింద చూస్తారు అని చెప్పి. మరి గ్లౌస్కి తగిలితే అప్పుడు ఓ చిన్న రూల్ ఉంది. అదేంటంటే బాల్ గ్లౌస్కి తగిలినప్పుడు బ్యాట్స్మెన్ ఆ చేతిలో బ్యాట్ని పట్టుకున్నాడా లేదా, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే గ్లౌస్ని కూడా బ్యాట్లోని ఒక అంతర్భాగంగా భావిస్తారు ఎల్బిడబ్ల్యూను ఆలోచించేటప్పుడు. బ్యాట్ హ్యాండిల్ పట్టుకొని ఉంటాడు కదా గ్లౌస్తో, కాబట్టి ఆ గ్లౌస్ని కూడా బ్యాట్లో ఒక భాగమే అన్నట్టు చూస్తారు. ఉదాహరణకు స్వీప్ షాట్ ఆడబోయాడు అనుకోండి, బ్యాక్ స్వీప్ షాట్ ఆడబోయాడు మోకాల మీద కూర్చొని. ఆ టైంలో బాల్ వచ్చి గ్లౌస్కి తగిలిందనుకోండి, బట్ బ్యాట్ని ఆ గ్లౌస్లో పట్టుకొనే ఉన్నాడు అనుకోండి షాట్ ఆడినప్పుడు, ఆ సందర్భంలో తగిలింది బాల్, అప్పుడు నాట్అవుట్గా ప్రకటిస్తారు. బ్యాట్కే తగిలింది అన్నట్టు భావిస్తారు. కానీ ఆ బ్యాక్ స్వీప్ షాట్ ఆడేటప్పుడు బాల్ వచ్చి గ్లౌస్కి తగిలినప్పుడు ఒక చేతిలోనే బ్యాట్ ఉందనుకోండి, ఒక్కోసారి స్వీప్ షాట్ ఆడినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. బ్యాట్ ఒక చేతిలోనే ఉండి మరో చేతిని వదిలేశాడనుకోండి బ్యాట్ నుంచి, ఆ గ్లౌస్కి తగిలిందనుకోండి, ఏ చేతిలో అయితే బ్యాట్ పట్టుకోలేదో ఖచ్చితంగా అప్పుడు ఎల్బిడబ్ల్యూ ఉందా లేదా, వికెట్స్కి తగిలిందా లేదా అవన్నీ చూస్తారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మరింకేమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలతో తెలియజేయండి. అలాగే తప్పకుండా టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని క్రికెట్ వీడియోలు మేము మీకు అందివ్వబోతున్నాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్.